మన ధ్యానం కొరకై న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదివి ధ్యానం చేసుకుందాం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా, దేవుని బిడ్డలారా, చాలా భయంకరమైన పరిణామాలు సంభవించినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ పర్యవసానాలు, పరిణామాలన్నీ తర్వాత మనం ఆలోచిద్దాము. కానీ ఈ పూట ఒక దుఃఖకరమైనటువంటి, ఈ వేదనాభరితమైనటువంటి పరిస్థితిని మీ దృష్టికి తేవాలని నేను ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. యెహోవానైనను ఆయన ఇశ్రాయేలులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టుకొచ్చిందట. ఇంతకుముందు ఆదివారంలో మనం ధ్యానం చేసిన వాక్యంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 31వ వచనములో యెహోషువ తర్వాత యెహోషువ ద్వారా దేవుడు చేసిన కార్యాలను ఎరిగిన పెద్దల కాలంలో కూడా దేశమంతా నిమ్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉందని వాక్యాలు మనం చూస్తున్నాం. ప్రజలందరూ యెహోవాను సేవిస్తూనే వచ్చారని. అంటే యెహోషువ లేకపోయినా, యెహోషువ తర్వాత కూడా ప్రజలు యెహోవాను సేవిస్తున్నారు. కారణం ఏంటంటే యెహోషువతో పాటు పనిచేసిన పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ లెగసీ కంటిన్యూ అయింది. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఆ తరము వారందరూ తమ పితరులకు చేర్చబడిరి. అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని కార్యములను ఎరిగిన వారు, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన వారందరూ కూడా, పరిచర్య ధర్మాలు ఎరిగిన వారు, దైవజనులతో కలిసి ఆత్మీయ యుద్ధములు, పోరాటములు చేసిన వారు, స్వాస్థ్యములు సంపాదించిన గుంపులో ఉన్నవారు, ఈ పెద్దలందరూ వెళ్ళిపోయారంట. ఇప్పుడు మిగిలిన తరం ఎవరు? యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలులకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చింది. ఇప్పుడు దేవుడు కార్యములు చేసిన కాలంలో విమోచించబడి మన్నాను పంపించి, ఈ టైంలో వారు లేకపోతే వాళ్ళ తప్ప. అది వాళ్ళ కొరకు నియమించబడ్డ కాలంలో కదా ఎవరైనా భూమి మీదకి వస్తారు. మరేంటి తప్పు? ఈ కాలంలో పుట్టడం వాళ్ళ తప్ప కాదు. యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలు చేసిన కార్యములను ఎరుగని తరం అంటే మరి తప్పు ఎవరిది? 78వ కీర్తన 4-5 వాక్యాలు చదివితే మీకు ఆ మాట దొరుకుతుంది. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి. దేవుని యొక్క బిడ్డల, భక్తుల లక్షణం ఎలా ఉందో చూసారా? నిజానికి దేవుడు ద్యోపదేశకాండంలోనే ఈ మాటలు మాట్లాడాడు. నీ పిల్లలకు వాటిని చెప్పాలి, వారికి అభ్యసింపజేయాలి, వారితో త్రోవను నడిచేటప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడాలి. అయితే ఏమవుతుందంటే, దేవుని ఎరిగిన వాళ్ళు, దేవుని కార్యములను ఎరిగిన వారు తమ పిల్లలకు ఈ సంగతులు చెప్పట్లేదంట. బాగా చదువుకోవాలని చెప్తారు, మార్కులు రాకపోతే కోప్పడతారు. తొంభై 5 మార్కులు వచ్చాయని మొన్న ఒక తల్లి కూతురి చేత కొడిచింది. తన తోటి పిల్లలందరికీ 98, 99 వస్తే, నీవెందుకు నిర్లక్ష్యం ఉన్నావు? ఎందుకు శ్రద్ధ పెట్టలేదు? ఎందుకు చదవలేదు? మరి నువ్వు ఎఫర్ట్స్ పెట్టుంటే నీకు 100 మార్కులు వచ్చి ఉండేవి. నువ్వు కావాలని నిర్లక్ష్యంగా ఉన్నావు. ఒక ఎయిమ్ లేకుండా, టార్గెట్ లేకుండా బుద్ధిహీనంగా అడ్డగోలుగా బతికితే అలాగని సాహసిత కుడిసింది. వాళ్ళు క్రైస్తవులే. నేను అడిగాను, నేను నా బిడ్డను అడిగాను, అమ్మ నువ్వు బైబిల్ చదువుకున్నావా? లేదంది. మరి అమ్మ కొట్టిందంటే కొట్టలేదంది. మార్కులే కావాలి. మళ్ళీ వీళ్ళకి మైకిచ్చికని చెప్పమంటే ఏం చెప్తారు? ఈ లోకం శాశ్వతం కాదు, బోరమోక్తి మనం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. ప్రియులారా, అమ్మ నాయన, ఈ ఆస్తులు, ఈ ధనము, ఐశ్వర్యము ఏమీ ఉండవు. మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, అక్కడ సీటు సంపాదించుకోవాలి, అది ముఖ్యం. ఇన్ని మాటలు చెప్పావు కదా. ఇక్కడేమో టాప్ ర్యాంక్ కావాలి, అక్కడ ఏదో ఒక మూల కూర్చొని ఏడవాలా? ఇక్కడ ఉండేది తాత్కాలిక, 10 శాశ్వత కాలం.
తెలివి ఉన్నవాడు ఎవడైనా శాశ్వత కాలం కోసం తాత్కాలిక కాలంలో కష్టపడతాడు కదా. ఇప్పుడు ఈ నీట్ రాసేవాళ్ళు, ఎంసెట్లు రాసేవాళ్ళు 16 గంటలు 18 గంటలు తిప్పలు పడుతున్నారే. ఎందుకని? ఒక్కసారి ఆ కోర్సులో ప్రవేశం వస్తే ఆ కోర్సు కంప్లీట్ చేయగలిగితే మనము కోరుకున్న లైఫ్ను మనం అనుభవించవచ్చు. ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం దర్జాగా సగౌరవ జీవితం లీడ్ చేయొచ్చని కదా ఈ 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిప్పలు పట్టం. మరి భూమి మీద మనకున్న జీవితం నిత్య మహిమ కొరకు ఇచ్చిన అవకాశమే కదా. సరైన ప్రిపరేషన్ ఉండాలిగా. చర్చ్ అంటే ఏది వచ్చినా పర్లేదు, స్కూల్ మాత్రం మంచి స్కూల్ అయి ఉండాలి. దైవజనులు ఎవరో ఒకరు దైవజనులు చేతులెత్తి ప్రార్థన చేస్తే చాలు. అదే ఉపాధ్యాయులతో మంచి ఫ్యాకల్టీ ఉండాలి. అదే చైతన్యనే నారాయణ కానీ ఆ క్యాంపస్లో మంచి ఫ్యాకల్టీ లేదంట. ఈ చర్చ ఇప్పుడు ఈ నెలల్లో విపరీతంగా చదువుద్ది. ఏదైనా ఒకటి కాదని మీరే అంటున్నారు కదా, కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం ఏదైనా ఒకటి ఎందుకు అవుతుందంటే అది పెద్ద ఇంపార్టెంట్గా మీకు అనిపించలేదు కాబట్టి. దట్ ఈస్ నాట్ అట్ యువర్ హైయెస్ట్ ప్రయారిటీ. దట్స్ బికేమ్ ఎ లీస్ట్ బోదర్డ్ ఇష్యూ ఇన్ యువర్ లైఫ్. నేనేమంటున్నానంటే యెహోవాను కానీ ఆయన కార్యములు కానీ ఎరుగని తరం ఒకటి పుట్టిందంటే వాళ్ళ తప్పైతే కాదు కదా. మరి ప్రాబ్లం ఎక్కడొచ్చింది? మన దేవుడు ఇట్లాంటి వాడు, ఆయన చేసే కార్యాలు ఇవని వారి పిల్లలకి చెప్పలేదట. 78వ కీర్తన 4-5 వచ్చాలు మీరు ఏం చదివారు? మేము మా పిల్లలకి చెబుతాము, వారు వారి పిల్లలకి చెబుతారు. ఈ రీతిగా వచ్చు తరమునకు యెహోవా కార్యములు వివరించినట్లుగా మేము వీటిని ఎప్పటికప్పుడు చెప్తున్నాం. తల్లిదండ్రులారా, మీరు గుండె మీద చేయబెట్టుకొని చెప్తారా? మీ దేవుని గురించి బిడ్డలకి మీరు చెప్తున్నారా? ఆయన మీ జీవితంలో చేసిన కార్యాలని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారా? ఒకప్పుడు మనకి ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితి వచ్చింది నాన్న, చాలా దుఃఖపడ్డాం, టెన్షన్ పడ్డాం. మేము ఇంకేం ప్రయత్నం చేయలేదు, దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేశాం. దేవుడు మనకి ఇట్లాంటి ఆశీర్వాదం ఇచ్చారు, ఇలాంటి విడుదల ఇచ్చారు, ఇలాంటి ఘనతని ఇచ్చారని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారా? అలా మీరు దేవుణ్ణి కానీ దేవుని కార్యాలను కానీ బిడ్డలకి చెప్పకపోతే నెక్స్ట్ జనరేషన్ ఏమవుద్ది? యెహోవాని ఎరుగని తరం అయి కూర్చుంటుంది. యెహోవానైనను ఆయన కార్యములను ఎరుగని తరము రావడానికి కారణం తండ్రుల వైఫల్యమే. ఫాదర్స్ డే పేరు మీద తండ్రులకి పనికొచ్చే మంచి మంచి మాటలు చెప్పకుండా నీ మీద వేసుకున్నామంటే అంటే చెప్పాల్సింది తప్పదు. ఓరక గ్రీటింగ్ కార్డులను పోగేసుకొని ఎత్తిని కొట్టుకోవటం కాదుగా ఈ కూటం. ఖచ్చితంగా తండ్రులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం, కానీ make sure you are fulfilling your responsibilities being a father and of course mothers. వచ్చు తరము యెహోవాని ఎరుగని తరమైతే, యెహోవా కార్యములను ఎరుగని తరమైతే దానికి బాధ్యత తండ్రులు తీసుకోవాలి. మన దినములలో నెక్స్ట్ జనరేషన్స్లో అలాంటి ఒక శూన్యం ఏర్పడకుండా మీరు బాధ్యత వహించాలి. ఇప్పుడు పండుకొన్నప్పుడు నడుచున్నప్పుడు త్రోవలో మీరు వాటిని అభ్యసింపజేయాలంటాడు కదా. ఈ ప్రాక్టీస్ నీకు లేకపోతే, నీ డే టు డే లైఫ్లో ఇది ఒక భాగం అవ్వకపోతే, ఒక తరమే ప్రమాదములో పడడానికి నీవు కారణం అవుతావు. స్కూలుకు పోనని పిల్లలు మారాన్ చేస్తే చామ చేత కూడా తీసుకెళ్ళి అందులో గేట్ లోపల పారేసి గేట్ బయట వచ్చి చంపేస్తాను మళ్ళీ అని బెదిరించి అక్కడ టీచర్ కనపడితే తోలు తీసేయండి కానీ బయటికి పంపకండి అని అప్పగించి వచ్చే అద్భుతమైన తల్లిదండ్రులు. చర్చ్కి రాకపోతే మాత్రం రిమోట్ చేతిలో పెట్టి టీవీ చూసుకోకూడదు కానీ హాయిగా ఇంట్లో వాడికి కావాల్సిన మేత అంతా పెట్టి వచ్చే తల్లిదండ్రులు పుష్కలంగా ఉన్నారు భూమి మీద. ఎందుకంటే అది అంత ప్రాధాన్యం కాదు అనే భావన వారికి ఏర్పడటం. దేవుని భయము లేని తరం తయారవుతుందంటే కారణం ఎవరు? మరి దిన ప్రారంభం ప్రార్థనతో ఉండాలనే సోయి లేకుండా పిల్లలు తయారవుతారంటే కారణం ఎవరు? చెడు స్నేహాలు చేయకూడదు అనే సోయి లేకుండా జరుగుతున్నారంటే కారణం ఎవరు?
100% తల్లిదండ్రుల వైఫల్యం అని వారిని నేను నిందించటం లేదు, కానీ నువ్వు కనీసంగా నీ బాధ్యతగా తెలియపరచకపోతే తప్పు నీ మీద పడాల్సిందే కదా. నీ ప్రయత్నం నువ్వు చేసిన తర్వాత కూడా నాశనమునకే నియమించబడ్డ భక్తిహీన తరంగా తయారైతే నీకు దోషం ఉండదు, కానీ నువ్వు చెప్పకపోతే మరి దోషం ఎవరిదైంది? చెప్పినా వాళ్ళు మార్గాలు తప్పుతుంటే అడ్డుపడకపోతే కూడా తప్పే అంటే అసలు చెప్పనోడు సంగతి ఎట్లా ఉంటుంది? ప్రధాన యాజకులను ఏలి తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా మార్చుకొనుచున్నారన్న సంగతి ఎరిగియు వారికి అడ్డుపడనందున ఆ ఇంటి మీదకి నిత్యమైన శాపమని వాక్యంలో ఉంది అని పెద్ద పాస్టర్ గారు పిల్లలకి చెప్పాడు. వాళ్ళ ఇంట్లో తమ మార్గాల్ని చెరుపుకుంటున్నారు. ఆయన ఏం చేయలేదంట, చెప్పలేదంట, కాదు అడ్డుపడలేదంట. రేయ్ ఇది కాదు కరెక్ట్. విషయాలు చెప్పినా నేర్పించినా వారు తమ మార్గములను అపవిత్రంగా మార్చుకుంటున్న వేళ అడ్డుపడనందుకే ఆ ఇంటి మీదకి శాపం వచ్చేస్తే అసలు చెప్పనోడి ట్రీట్మెంట్ ఎట్లా ఉండాలి మరి? చాలామంది తండ్రులు సగర్వంగా నేను పిల్లలకి ఏం చెప్పనండి, వాళ్ళు నేర్చుకోవాలి చూసి నేను అసలు చాలా ఫ్రీడమ్ ఇస్తానండి అంటే దట్స్ ద బెస్ట్ పేరెంటింగ్ అని చెప్పడానికి ట్రై చేస్తుంటాడు. భూమి మీద అందరికీ ఎక్కువ ఏడ్చేది ఆ ఫాదరే. కుండెలు బగిలలో ఎడతాడు గదిలో పడి. బయటకు వచ్చి మేకపోతే గాంభీర్యం ప్రదర్శించిన, అడ్డగోలు పెంపకానికి గాలికి వదిలేసినందుకు రోజు ఏడవటమే. తండ్రులారా, హ్యాపీ ఫాదర్స్ డే అని అభినందనలు అందుకుంటున్న వారులారా, అందరితో పాటు నేను కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక మాట చెప్తున్నాను, పిల్లలకి సరిగ్గా నేర్పండి. మీ దేవుని ప్రేమ, మీ దేవుని శక్తి, మీ దేవుని ఖచ్చితత్వం, మీ దేవుని రోషం చెప్పండి పిల్లలకి. దేవుడు మీకు చేసిన కార్యాలను మనకి ఎక్స్ప్లెయిన్ చేయండి. అందరికీ చేతులెత్తి మొక్కి చెప్పాల్సిన మాట ఏంటంటే, యెహోవాని ఎరుగని ఒక తరం రావడానికి మీరు కారణం అవ్వకండి. ఖచ్చితంగా పిల్లలకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. పిల్లలు ఆ అనుభవాల్లో పెరగాలి, ఆ నడిపింపులు పెరగాలి, ఆ క్రమాల్లో పెరగాలి. ఆత్మీయ తండ్రులు కూడా మీ ఆత్మీయ బిడ్డలు తమను తాము నాశనమునకు, నష్టమునకు ప్రమాదకరంగా మార్చుకున్నారని తెలిసినప్పుడు ఖచ్చితంగా అడ్డుపడాలి. వాళ్ళు ఫీల్ అవుతారేమో, ఫీల్ అయితే కూడా మంచిదే కదా. ఏమవుతుంది? కొంచెం మారుతారు, సరి చేసుకుంటారు, ఆశీర్వాదకరమే. ఒక పాస్టర్ గారు నాతో అన్నాడు, మనకి ఎందుకన్నా వాళ్ళు గౌరవిస్తున్నారు, మనం గౌరవాన్ని కాపాడుకోవాలి. నేను అంటాను, ఖండించి గద్దించి బుద్ధి చెప్పితే నీ గౌరవానికి భంగం కలుగుద్దేమో అని టెన్షన్ పడి గౌరవాన్ని కాపాడుకోవటం కోసం ఆత్మను నాశనం చేసుకుంటావా? నీ గౌరవాన్ని కాపాడుకోవటం కంటే నీ చేతికి అప్పగించబడ్డ బిడ్డల్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. ఇలాగూ చేసి నిన్ను నీ బోధ విన్నవారిని రక్షించుకుందువు అని మాట్లాడాడు. నీ బోధ వినేవారిని రక్షించుకొనగలిగిన ఒక బాధ్యత, ఒక కృప సేవకుడి చేతిలో పెట్టినప్పుడు ఏం చేయాలా? పొగిడి దువ్వి పై మాటలు మాట్లాడి అంతా బాగానే ఉందనే భ్రమలో పెట్టి మొత్తం భవిష్యత్తు లేకుండా చేయటం. ముప్పై 35-40 సంవత్సరాల వయసు వచ్చిన అతి గతి లేని దిక్కు మొక్కిలేని పనికి మేల జీవితంలో రోడ్ల మీద తిరిగేవాడు ఒకడు. ఆ నాన్న చచ్చిపోతే శవం కనబడి తెగేడి చేస్తున్నాడు. ఆ ఏడుపులో ఇప్పుడు నాన్న పోయాడు కాబట్టి పెన్షన్ అయిపోద్దనే దుఃఖం కూడా ఉండొచ్చు బహుశా. కానీ వాడు వెలుపుచ్చిన పాయింట్ ఏంటంటే, ఒక్కసారి నా మీద చేయలేదు మా నాన్న, ఎంత ప్రేమ గలవాడు అంట. అది అసలు పాయింట్. అది నీకు 35-40 వచ్చిన ఇంకట దగలబడ్డావంటే అది కారణం. బెత్తమ వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని వాక్యంలో ఉంది. నువ్వే నీ కొడుక్కి శత్రువై తగలబడ్డావు. వాక్యం చెప్పింది, వాడు చావాలని నేను కోరవద్దు, కానీ
వారిని శిక్షించాలి, సరిచేయాలని వాక్యం చెప్పింది. ఈ దరిద్రానికి కారణం రోజు పొద్దున్నేసి బైబిల్ చదువుకునే క్రమం నీకు లేకపోవడం అయి ఉండొచ్చు బహుశా. తండ్రి ఏమి చేయట చూచిన కుమారుడు అది చేయనని వాక్యంలో ఉంది. బైబిల్ చదివామని కొట్టేస్తే చదవడు. నువ్వు లేచి పొద్దున్న చదివితే ఆడు చదువుతాడు. ఓ బాధ్యత్వం ఒకటే సర్వ హక్కులు ఉన్న వ్యక్తిగా ఫీల్ అయిపోతే ఎలాగవుతుంది? ఆడికి బలం వచ్చాక కూటం మారుద్ది, జాగ్రత్త. అంచేతన మనం ఏంటంటే, వచ్చే తరము దేవుని ఎరుగని, దేవుని కార్యములను ఎరుగని తరంగా మారకుండా తండ్రులందరూ బాధ్యత తీసుకోవాలనేది ఈ పూట నేను వారికి ఇస్తున్న పిలుపు. మీ పిల్లలైనా, దైవజనులారా, మీ ఆత్మీయ పిల్లలైనా మీతో పాటు ప్రార్థనలో, మీతో పాటు ఉపవాసాల్లో, మీతో పాటు పరిచర్యలో, మీతో పాటు సంఘారాధనలో వాళ్ళు పాలు పొందితేనే భక్తి బుద్ధి. ఎప్పుడు సెలవు వచ్చిన పిల్లల్ని తీసుకుని ఏదో టూర్కి వెళ్ళిపోయే, పార్కులకి, బీచ్లోకి వెళ్ళిపోయే ఉత్తమ తండ్రులు, ప్రేమమూర్తులు ఉపవాస కూడానికి ఎన్నడని వెంబడి పెట్టుకొస్తే రోదన విద్య, మహోన్నతుని విద్య నెరిగిన వాడు. సామెతలు 30 ఏమన్నాడు? ఆయన రాసిన సామెతలు పరిశుద్ధ గ్రంథంలో చోటు చేసుకున్నంత తెలివైనోడు. కానీ అంటాడు, నిశ్చయముగా మనుషులు నా వంటి పశుప్రాయుడు లేడు, ఏలయనగా నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము కలిగిన వాడిని కాదు. భూమి మీద అన్ని రకాల జ్ఞానాలు ఉన్నాయి. చదువుకున్నవాడే, సంస్కారవంతుడే. ఆయన ఇచ్చిన కొన్ని డైలాగులు, మోటివేషనల్ స్టేట్మెంట్స్ బైబిల్లో చోటు చేసుకొని ఇంత రేంజ్ ఉన్నవాడు కంట పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం. బిలాం అంటాడు, నా మాట మీరు వినాలి. ఎందుకు వినాలి ఈ మాట అంటే, నేను మహోన్నతిని విద్య నెరిగిన వాడిని. ఈ విద్యేనండి. కనుక తండ్రులు మహోన్నతిని విద్య నెరిగిన వారుగా జరలేవు. అసలు మంచి కిలోమీటర్ దారి కనపడుతుంటే కింబేజాగా వచ్చి ప్రభు అందరినీ కాపాడుగాక. స్తోత్రం, హల్లెలూయా. మనకెళ్తావా? తెలివితేటలు ఉన్నాయి. కనుక బిడ్డలారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మీరు ఆలకించండి. సందర్భం వచ్చిందని చెప్తాను. కొంతమంది ఆడపిల్లలు పై వస్త్రాన్ని బ్యాగులో పెట్టి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి కూర్చున్నాక వేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు నా బాధపడలాగా వేసుకునే బ్యాచ్. అది మీకు మర్యాద, మీకు గౌరవం. ఏడున్నది కాపాడుకోండి. దాన్ని బ్యాగులో కుక్కి ఎక్కడో అడుగుని పారేసి వచ్చి కూర్చున్న తర్వాత మొత్తం లాగుతుంటే దాన్ని తిప్పలు పడి, అది బ్యాగు వస్త్రం కాదు, పై వస్త్రం. ఆ మాత్రం అంటే నేను వాక్యం చెప్తే చూసినప్పుడు పై వస్త్రంతో చాలు అన్నమాట. ఇక మెట్లు దిగితే ఇష్ట అవతల బారేసేయటమే. వాక్యాన్ని నెత్తి మీద కాదు, లోపలికి కూడా పెట్టుకోండి కొంచెం. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి మగపిల్లలకి మాకు పేచలేదు అనుకున్నారు, కానీ జుట్టు ఒక్కొక్కరు నెత్తి మీద పిచ్చికూడి కట్టేసినట్టు, పాకేసినట్టు తెగపించేస్తున్నారు. ఎందుకురా? అసలు మొత్తం క్యాన్సర్ పేషెంట్లు బాధ్యత నువ్వే తీసేసుకున్నావు ఎందుకు? కొంచెం కుదురుకోండి. కొంచెం దేవుడి దేవల్ల మా నెత్తి మీద ఇబ్బంది లేదనుకోండి. ఏదో రోజున పొరపాటు నీ కందిరికలు త్వరపడితే జీవితం అదే. క్రమం, దేనికైనా పద్ధతి, మర్యాద, కేసు సంస్కారం, తైల సంస్కారం, వస్త్ర సంస్కారం, ఇన్ని సంస్కారాలు కలిస్తే అసలు సంపూర్ణ సంస్కారం అయింది. ఓ ఎలగబెట్టేయటం కాదు, ఓ ఇలగ ఏంటి ఎగరేసేస్తున్నారా? దాన్ని అభిషేకం కూడా ఫ్యాషన్ అంటారు. ధరలు చచ్చిపోయాడు. హల్లెలూయా. ఈ లోకపు తల్లిదండ్రులైనను, ఆత్మీయ తల్లిదండ్రులైనను, మీ భక్తి, మీ ప్రార్థన, మీ విశ్వాసం, మీ అనుభవాల్లో పిల్లలకి పాలు పంపులు ఇవ్వండి. వాళ్ళు నేర్చుకొని ఇవ్వండి. వాళ్ళు బడపలాడి రావాలి. వాళ్ళకి
యెహోవానైనను ఆయన కార్యములను ఎరుగని తరముగా ఉండకూడదు. నెక్స్ట్ జనరేషన్ అలాంటి శూన్యం ఏర్పడకుండా నేను బాధ్యత తీసుకుంటానని ప్రతి తండ్రి ఒక తీర్మానం చేయాలి ఈ పూట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండము 22వ అధ్యాయం 5-6 వచనములలో మీరు ఇస్సాకును చూస్తారు కదా. కట్టెను నిప్పును పనివారిని వెంట పెట్టుకుని మోరియా పర్వతం మీదకి అబ్రహాం గారు తీసుకెళ్ళినప్పుడు ఇస్సాకు అడిగిన ప్రశ్న, నాన్న గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్న మాట గుర్తుందా మీకు? కత్తి, కట్టె, నిప్పు అన్నీ ఉన్నాయి కానీ, అంటే ఇస్సాకు ఎట్లా పెరిగాడు? బలిపీఠపు అనుభవాల్లో పెరిగాడు. ఏది అవసరమో ఏది కొరత వచ్చిందో వెంటనే గుర్తుపడి, పెద్ద వయసు ఏం కాదు, చిన్నపిల్లలు కూడా కాదు. నాన్నగారు అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్లేది. అతడు బలిపీఠ పనువలనగా సమర్పణలో పెరిగిన వాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పిన వ్యక్తి సడన్గా కాలు చేతులు ఎరగదీసి కట్టేసి బలిపీఠం పెట్టి కత్తిపైకి ఎత్తేస్తుంటే ఎందుకు ప్రతిఘటించలేదు? ఎందుకు కనీసం ఏడవలేదు? నాన్న నీకు ఇది న్యాయమా? కన్న తండ్రి వా కసాయి వా, ఈ డైలాగులు ఎందుకు కొట్టలేదు? దాన్ని బట్టి మనం చెబుతున్నాం అతను సమర్పణ అనుభవాల్లో, బలిపీఠ అనుభవాల్లో పెరిగాడు. ఓకే, దేవునికి ప్రీతిపాత్రమైన బలి అర్పణంగా అంగీకరింపబడిన గొర్రెపిల్లగా నేనే ఉన్నానన్నమాట. వండర్ఫుల్, ప్రైజ్ ది లార్డ్. అందుకే నాన్న వేరే గొర్రెపిల్ల తేలేదన్నమాట. ఓకే, దేవుడు నన్ను కోరుకున్నాడా? నన్ను సమర్పిస్తున్నాడా? దట్స్ ఫైన్, దట్స్ వండర్ఫుల్. దేవుని ఎంపికలో నేనున్నాను. దేవుడు నన్ను కోరుకున్నాడని సంతోషపడే తరం, దేవుడు నా కోరికలు తీర్చట్లేదని ఏడిచే తరమే ఎక్కడ చూసినా కనపడుద్ది. బిడ్డలారా, ఈ పూట దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇస్సాకు దేవుణ్ణి కానీ దేవుని కార్యాలను కానీ ఎరుగని వ్యక్తిగా లేడు. అందుకనే ఇతను పెండ్లీడుకు వచ్చే నాటికి నాన్న మంచం మీద నుంచి లేచి పెద్దగా తిరగలేని వృద్ధాప్యంలో ఉన్నాడు. రేపో మాపో భార్య తన లైఫ్లోకి గంటకో ఇంకో పూటకో వచ్చేస్తుంది అన్న సమాచారం కలిగిన స్థితిలో అతడు పొలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడంట. కూసేపటికి వివాహం అవుద్ది, నా జీవిత భాగస్వామి లైఫ్లోకి రాబోతుందనే మూమెంట్లో, ఏర్పాట్లో కానీ, ఆలోచనలో కానీ, ఆనందాల్లో కానీ, అలంకరణలో కానీ అబ్బాయి లేడు, ప్రార్థనలో ఉన్నాడు. బలిపీఠపు అనుభవాల్లో పెంచబడ్డ పిల్లోడు కదా. ఈనాటి సందేశం వెనక ఉన్న ఒకే ఒక కారణం, యెహోవాను కానీ ఆయన కార్యములు కానీ ఎరుగని తరానికి మనం కారణం అవ్వకుండా చూసుకోవాలని తండ్రులకు పిలుపు ఇవ్వడమే నా ఉద్దేశం. ఎన్ని చెప్పిన కారణం అదే. ఎరిగిన పిల్లలు కావాలి, ఎరిగిన తరం కావాలి. యెఫ్తా కుమార్తెను చూడండి. అయ్యో నా కుమారుని, ఆ ప్రాణమును తల్లజల్లు చేయవారుని ఒకతే వైతివి, యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు వెనుక తీయలేను అంటే అలాగేలా మొక్కుకుంటావు డాడీ, అలాగేలా సమర్పించుకుంటావు? నువ్వేదో ఆలోచన గబుక్కుని ఒక మాట మానేస్తే నేను బలైపోవాలా? దట్ ఈస్ టూ మచ్. యూ డోంట్ హ్యావ్ సచ్ రైట్స్ అని మాట్లాడలేదండి. వెంటనే ఆ బిడ్డ ఏమంది, నువ్వు యెహోవాకు మాట ఇచ్చావా, అయితే అలాగే చేయి నాన్న, నేను శుద్ధీకరించుకుంటాను, ప్రార్థించి కొంచెం టైం ఇవ్వండి నాకు అని టైం తీసుకుని పర్వతం మీదకి వెళ్ళిపోయి ప్రభు సన్నిధిలో ప్రలాపించి ప్రార్థనలు చేసుకుంది. ఆ ప్రార్థనలో వెనక ఉన్న ప్రార్థన, నువ్వు ఎలాగైనా మరణం తప్పించి మా నాన్న మనసు మార్చు. తెలియకేది ఆవేశంలో మొక్కేసుకున్నాడు, వదిలేసాయి. ఈ ప్రార్థనలు చేయలేదు. నీవు అంగీకరించదగే క్వాలిటీ నాలోకి రావాలి. ఒక మచ్చండ కూడా అన్నావు కదా, నేను అట్లా ఉండాలి ప్రభా. తన పరిశుద్ధ పరచబట్టకు దేవాంగీకారమైన యోగ్యమైన సమర్పణగా ఉండటానికి ప్రార్థన చేసుకుంది తప్ప, ఆయన ఏదో అమ్మాయికి భక్తుడు ఆవేశంలో ముక్కున్నాడు, నువ్వు అంటావేంటి ప్రభా, నువ్వు క్యాన్సిల్ చేసేయి, ఇట్లాంటి ప్రార్థనలు చేయలేదు కదా. నీ దేవుడి గురించి నువ్వు చెబితే, ఆయన నీకు చేసిన కార్యాల గురించి చెబితే
యెహోవాను కానీ ఆయన కార్యములను కానీ ఎరుగని తరం ఒక మహాశూన్యం ఏర్పడే అవకాశం లేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిర్గమ 33వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, సీనాయి శిఖరాన మోషే దేవుని సముఖమందు నిల్చున్నాడు. ఆ 40 రోజులు కూడా ఇప్పుడు చెప్పింది అదే, తెలివితేటలు తయారయ్యారా కూడా అతను ఒక్కొక్కరు పట్టుకోనేక. సీనాయి శిఖరం మీద మోషే 40 దినాలు ప్రార్థనలో ఉపవాసములో దేవుని సముఖములో ఉంటే, అదే కాలంలో అన్ని దినాలు యెహోషువ ఆ కొండ కింద ఆ గుడారం నుంచి బయటికి రాకుండా ప్రార్థనలో ఉండిపోయాడంట. తండ్రి దేవుని సముఖంలో ఉన్నాడు, ఆత్మీయ కుమారుడు కూడా దేవుని సముఖంలో ఉన్నాడు. తండ్రి ఉపవాసాల్లో ఉన్నాడు, ఆత్మీయ కుమారుడు కూడా ఉపవాసాల్లో ఉన్నాడు. తండ్రి దేవుని ముఖమును చూస్తున్నాడు, ఇంకేం నరులతో కనబడలేదు. ఇతను కూడా పాలిములకి వెళ్ళలేదు, అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళలేదు, ప్రార్థనలో ఉండిపోయాడు. నేనేమంటున్నానంటే, ఆత్మీయ తండ్రులు, వారి పరిచారకులు, వారి ఆత్మీయ బిడ్డలు అదే ప్రార్థన అనుభవాలు, అదే ఉపవాస అనుభవాల్లో అంతే సమయం ప్రార్థనలో గడపగలిగితే ఆ నెక్స్ట్ జనరేషన్ చాలా పవర్ఫుల్గా. మోషే కాలములో ఇశ్రాయేల్ విమోచన జరిగితే, యెహోషువ కాలంలో వారికి స్వాస్థ్యాలు పంచిపెట్టగలిగినటువంటి స్థాయి. రాష్ట్రాలు జిల్లాలకు కూడా రాసిచ్చేటువంటి చిన్న విషయం ఏంటండి? కనుక దేవుని బిడ్డలారా, ఒక్కొక్కడి ఆస్తి ఎంతో తెలుసుకోవాలంటే యెహోషువ పంచిపెట్టింది మేపెట్టి కూర్చోవాలా. యోర్దాను ఇద్దరు నుంచుకొని తూర్పు ఆ దేశం వరకు, ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం వరకు ఏంటి ఒకటి సరిహద్దు. అది ప్రాంతాలు స్వాస్థ్యం ఇచ్చాడు. నేనేమన్నానంటే, మన భక్తి, మన ప్రార్థన, మన సమర్పణ, మన వైరాగ్యం, మన కన్నీటి అనుభవాలు ఎరిగిన తరంగా ఒకటి తయారు చేసుకోవాలి. శారీరక సంతానం ఉన్న ఇస్సాకు, యెఫ్తా కుమార్తె అదే అనుభవం ఉన్నాడు. ఆత్మీయ సంతానం ఉన్నటువంటి యెహోషువ అదే అనుభవంలో ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఈ ప్రకారము ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను. ఇప్పుడు చెప్పండి, ఆ దైవజనుడు ఎవరు అనండి? ఎలీషా ఎక్కడ ఉన్నాడంట? ఆమె ఈ అడ్డ ఎవరిది అసలు? మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 19వ వాక్యం చదవండి. 18-19. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఆ అడ్రస్ ఎవరిదే? ఏలియాది. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను దగ్గర, యోర్దాను దాటిన తర్వాత యోర్దాన్ని కావలి పక్కన అగ్ని రథాలు గుర్రాలు వచ్చి ఏలియాని తీసుకెళ్ళిపోయి మంది దుప్పటి పట్టుకొని యోర్దాన్ని కొట్టాడు, యువతలకు వచ్చేసాడు. వచ్చేసి ఎక్కడ చెట్లు అయ్యాడు? వెళ్ళి కర్మేలు మీద కూర్చున్నాడు. ఆ శూనేమీరాలు తన కుమారుడు పరిస్థితి గురించి దైవజనుడికి మనవి చేయడానికి ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడు నివాస స్థలమైన కర్మేలుకి వెళ్ళయ్యా, ఇటు జరిగిందయ్యా అని చెప్పుకుంది. నేనేమన్నానంటే, అటు యెహోషువ కానీ ఎలీషా కానీ తమ ఆత్మీయ తండ్రుల విధానాల్లో సాగారు, తమ ఆత్మీయ తండ్రుల అనుభవంలో పెరిగారు, తమ ఆత్మీయ తండ్రుల యొక్క ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేశారు, క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఇటు ఆత్మీయ పిల్లలను చూస్తున్నాం, ఇటు శారీరక పిల్లలను చూస్తున్నాం. ఇలాంటి వారు ఉన్న కాలంలో ఈ శూన్యం ఏర్పడలేదు. అబ్రహామును బట్టి, యెఫ్తాను బట్టి, ఏమండి, మోషేని బట్టి, ఏలియాని బట్టి,
శారీరక తండ్రులు, ఆత్మీయ తండ్రులు కూడా ఈ రోజునొక నిర్ణయానికి మరలా సంకల్పాలు చెప్పుకోవాల్సింది ఏంటంటే, నా దేవుణ్ణి, ఆయన కార్యాలను నా బిడ్డలకు, ఈ తరానికి తెలియజేసే బాధ్యత నేను తీసుకుంటాను. యెహోవాని కానీ ఆయన కార్యములను కానీ ఎరుగని తరం రావడానికి నేను కారణం అవ్వకూడదు. నేను ఈ గ్యాప్లో నిలబడతాను, ఆ శూన్యం రాకుండా చూస్తానని సంకల్పం తండ్రులందరూ చెప్పుకోండి. పిల్లలందరూ ఇస్సాకుల్లా, యెఫ్తా కుమార్తెల్లా, యెహోషువలా, ఎలీషాలా ఉండండి. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం.